హలో గాయ్స్, సభకు నమస్కారం. ఇది చెప్పడం నా సంస్కారం, వినడం మీ మమకారం. వెల్కమ్ టు సినీ హారం. ఈరోజు మనం మాట్లాడుకోబోయేది దేవరా మూవీ గురించి. మూవీ ఇంకా రిలీజ్ అవ్వలేదు కదా, మరి ఏని గురించి మాట్లాడతాడరా అనుకుంటున్నారా? మూవీ మీద నా ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయో డిస్కస్ చేద్దాం. అట్ ఫస్ట్ నాకు బాగా ఇంట్రెస్ట్ కలిగించింది ఆ మూవీ థీమ్. చాలా యూనిక్గా అనిపించింది. మూవీ టీమ్ ఇలా చెప్పినప్పుడు ఎవ్రీబడి షుడ్ హ్యావ్ ఎ హెల్తీ రెస్పెక్ట్ టువర్డ్స్ ఫియర్. అండ్ మోర్ ఓవర్ ఈ పాయింట్ ఏంటంటే ప్రతి మనిషికి భయం ఉండాలి అండ్ ఇట్స్ ఎ రెస్పాన్సిబిలిటీ. సో ఎక్కువ ధైర్యం ఉన్న వాళ్ళకి భయాన్ని చూపించడమే ఈ మూవీ మెయిన్ ఎజెండా. అండ్ మెయిన్లీ వరా క్యారెక్టర్ రిప్రజెంటింగ్ ద ఫియర్ ఫార్మ్స్ ఎ స్ట్రాంగ్ పాయింట్ ఫర్ ద స్టోరీ. సో దీని చుట్టూ స్టోరీ ఎలా బిల్డ్ చేశారనేది మూవీలో చూడాలి. సెకండ్ థింగ్, అనిరుద్ధ్. ఫ్రాంక్లీ స్పీకింగ్, సాంగ్స్ నాకు అంతగా ఏమీ ఎక్కలేదు, బట్ ట్రైలర్లో బీజిఎమ్స్ బాగా నచ్చాయి. చాలా క్లాసీగా ఉన్నాయి బీజిఎమ్స్ అన్ని, మెయిన్లీ రెడ్ సీ బీజిఎం. సో ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి మంచి వరల్డ్ క్లాస్ లెవెల్లో ఉంటుందని. నాకు బీజిఎం నచ్చడానికి మెయిన్ రీజన్ 4 ఎలివేషన్ బీట్లు కొడదామని కాకుండా స్టోరీ అండ్ ఎమోషన్ డ్రామా బిల్డ్ చేసేలా ఉన్నాయి మ్యూజిక్ అంతా. థర్డ్, ఆ వరల్డ్ బిల్డింగ్ మొత్తం అంతా యూనిక్గా ఉందని చెప్పలేను, కానీ ట్రూ టు ద స్టోరీ లాగా అనిపించింది. వాళ్ళు చెప్పిన థీమ్కి ఏదో ఫోర్స్ఫుల్గా గ్రాండ్గా కనిపించాలని కాకుండా యాప్ట్గా ఉంది వరల్డ్ అంతా. శివ గారు అప్పుడే చెప్పారు ఫర్గెట్ అండ్ కాస్టన్ ల్యాండ్స్లో స్టోరీ జరుగుతుందని. సో అక్కడ ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ లివింగ్ స్టైల్ని అడాప్ట్ చేసుకున్న మనుషులు, వాళ్ళ లైఫ్ స్టైల్. మెయిన్లీ వాళ్ళకి కులం మతం అని ప్రాబ్లం ఉండదు. అక్కడ ఉన్నదంతా భయం ఇంకా ధైర్యం. అండ్ అక్కడ కులదైవం అని ఏమీ ఉండదు. వాళ్ళకి ఉన్న వెపన్స్నే దేవుడిలాగా పూజిస్తారు. సో ఈ వరల్డ్ బిల్డింగ్ కూడా బాగానే ఉంది. ఫోర్త్ వన్, యాక్షన్ విత్ డ్రామా. జనరల్గా ఒక యాక్షన్ ఫిల్మే ఎక్స్పెక్ట్ చేస్తారు RRR తర్వాత, బట్ జూనియర్ ఎన్టీఆర్ గారి స్క్రిప్ట్ సెలెక్షన్ మీద నాకు నమ్మకం ఉంది. ఒక మంచి కోర్ ఎమోషన్ ఉంటుంది మూవీలో. అరవింద సమేత గురించి ఆలోచిస్తే ఆ మూవీకి ఉన్న ఎమోషన్స్కి, సెటప్కి, ఇంకా పే ఆఫ్స్కి ఇట్స్ స్టిల్ అండ్ అండర్ రేటెడ్ వన్ అనిపిస్తుంది నాకు. ఇట్ డిజర్వ్స్ మోర్. సో ఈ దేవరా మూవీ కూడా అలానే ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఆల్రెడీ జూనియర్ ఎన్టీఆర్ గారు అన్ని ఇంటర్వ్యూస్లో అదే చెప్పారు, దేవరా ఈజ్ ఎన్ యాక్షన్ విత్ డ్రామా. ట్రైలర్లో కూడా ఓన్లీ యాక్షన్ బ్లాక్సే కాకుండా ఇంకా చాలా వేరియేషన్స్ చూపించారు, బీ ఇట్ ఎమోషన్ వైజ్ ఆర్ క్యారెక్టర్స్ వైజ్. సో హోప్ అయితే ఉంది. సో ఇంకా మాట్లాడుకుంటే మూవీ ప్రమోషన్స్ గురించి మాట్లాడాలి. యూనిక్గా ఉన్నాయని చెప్పను, కానీ చేసేవన్నీ ఫాస్ట్ పేస్డ్గా, ఇంకా మూవీ గురించి ఇంకా డీటెయిల్గా తెలుసుకునేలా అన్ని ఇంటర్వ్యూస్ అన్నీ కవర్ చేస్తున్నారు. సో ఇట్స్ గుడ్. ఏంట్రా అన్ని పాజిటివ్ ఒపీనియన్స్ అయినా, నెగిటివ్ ఒపీనియన్స్ ఏమీ లేవా అంటే ఉంది. ఇనీషియల్గా రిలీజ్ చేసిన ప్రమోషనల్ కంటెంట్ ఏదైతే ఉందో, అంటే ఆ గ్లింప్స్ కానీ సాంగ్స్ కానీ నాకు అంత బడ్జ్ క్రియేట్ చేసినట్టు అనిపించలేదు. గ్లింప్స్లో కూడా అనిరుద్ధ్ బీజిఎం నార్మల్గానే అనిపించింది. సైఫ్ అలీ ఖాన్ గారి గ్లింప్స్ అయితే నచ్చింది. అండ్ ఇప్పుడు చెప్పిన పాయింట్స్ అన్నీ ట్రైలర్ మీద బేసిస్ అయి చెప్పినవి మాత్రమే. ట్రైలర్ మీద నెగటివ్ రెస్పాన్స్ వచ్చింది, కానీ నాకు ట్రైలర్ బాగానే అనిపించింది. అండ్ అట్ లాస్ట్, ఇది ఎక్స్పెక్టేషన్ కాదు, ట్విట్టర్లో జరుగుతున్న నెగిటివ్ క్యాంపెయిన్ గురించి. మూవీ రిలీజ్కి చాలా టైం ఉన్నప్పుడే మూవీ ఇన్సైడ్ రిపోర్ట్స్ అని చెప్పి కొన్ని ట్విట్టర్ హ్యాండిల్స్ మూవీ ఈజ్ నాట్ గుడ్ అని చెప్తుంది. అండ్ ఆచార్యతో కంపారిజన్స్ ఇంకోవైపు. అసలు మూవీ ట్రైలర్ రిలీజ్ అయ్యాక ఇంత నెగిటివిటీ ఎందుకు స్ప్రెడ్ చేస్తున్నారో తెలియట్లేదు. సో మూవీ ఇవన్నీ ఓవర్కమ్ చేసి ఎలాగైనా సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ ఆల్ ద బెస్ట్ టు ద టీమ్ దేవరా, రిలీజింగ్ ఆన్ 27 September.